ఈరోజు కథ కామరాజు గేదెలు భీమరాజు పాదులు. కాతేరు అనే గ్రామంలో కామరాజు అనే ఒక పిల్లవాడు ఉండేవాడు. చిన్నప్పుడే తండ్రి పోయినందువల్ల చదువు సంధ్యలు ఏమీ అబ్బలేదు. వాడి తల్లి గౌరమ్మ, చదువుకోరా నాయనా, చదువుకుంటే నీకు మంచి ఉద్యోగం వస్తుందిరా అని బ్రతిమలాడేది. ఉద్యోగమా అమ్మా, ఏం ఉద్యోగం వస్తుందే అని అడిగాడు కామరాజు. కామరాజు అలా అడిగేటప్పటికి ఐతంపూడి గ్రామంలో ఆవిడ అన్న అయిన హనుమన్లు చేస్తూ ఉన్న ఉద్యోగం జ్ఞాపకం వచ్చింది ఆవిడకు. ఆ ఉద్యోగం పేరేమిటో ఆవిడకు తెలియదు, కానీ అదేదో చాలా గొప్ప ఉద్యోగమనే ఆవిడ అనుకుంది. ఏమంటే హనుమన్లు గారింటికి ఆయన ఉద్యోగం ధర్మమా అంటూ కాయగూరలు, కందులు, పెసలు, మినుములు ఇంకా ఏవేవో సరుకులు ఊరికే వచ్చి పడుతుండేవి. చుట్టుపక్కల రైతులంతా బళ్ళ మీద గడ్డిమేట్లు వేసి పోతుండేవారు. అంత గడ్డి ఊరికే వచ్చి పడుతుంది గనుక ఆయన 5 పాడిగేదెలను కొన్నాడు. అవన్నీ జ్ఞాపకం వచ్చి గౌరమ్మ కొడుకుతో, హనుమన్లు మావయ్య చేసే ఐతంపొడి ఉద్యోగం లాంటి ఉద్యోగం నీకు కూడా వస్తుందిరా నాయనా, మావయ్య 5 గేదెలను కూడా కొన్నాడు. వాళ్ళింట్లో రోజు 3 పూట్ల గడ్డ పెరుగు వేసుకుని తింటూ ఉంటారు తెలుసా. నువ్వు కూడా మామయ్యకు మళ్ళీ చదువుకుని అలాంటి ఉద్యోగం చేస్తే అతనికి మళ్ళీ 5 గేదెలను కొనుక్కుని మేపుకోవచ్చు. రోజు కమ్మటి గడ్డ పెరుగు వేసుకుని జుర్రుకుని అన్నం తినవచ్చు అంది. గడ్డ పెరుగు అనటంతోటే కామరాజుకి నోరూరింది. అలాగైతే నేను తప్పకుండా చదువుకుని ఐతంపొడి ఉద్యోగం చేస్తానే అమ్మా, 5 గేదెలను కొంటానే అంటూ వాడు ఆ రోజు నుంచి బళ్ళోకి వెళ్ళటం మొదలుపెట్టాడు. బళ్ళోకి వెళ్ళేవాడు కానీ వాడి ధ్యాస మాత్రం మేస్టారు చెప్పే పాఠాల మీద ఉండక ఐతంపొడి ఉద్యోగం, తాను కొనబోయే గేదెల మీద, ఆ గేదెల వల్ల వచ్చే గడ్డ పెరుగు మీదే ఉండేది. ధ్యాస మరో చోట ఉండటం చేత ఎన్నేళ్ళు బళ్ళోకి వెళ్ళినా కామరాజుకి చదువు రాలేదు. ఐతంపొడి ఉద్యోగం చేసేటంత చదువు కాదు కదా, కనీసం జవాబు రాసి చదువైనా అబ్బలేదు. తన కొడుకు ఇలా బడుద్దాయి అయిపోయాడని గౌరమ్మ విచారించి వీణ్ణి దారికి తీసుకురావటం ఎలాగా అని శతవిధాలా ఆలోచించింది. వీడికి పెళ్లి చేసేస్తే సరి, అప్పుడు భార్యను పోషించవలసిన బాధ్యత నెత్తిమీద పడి సంపాదించుకోవాలన్న కోరిక పుట్టుకు వస్తుంది అని తోచింది. ఈ ఆలోచన తట్టడంతోటే గౌరమ్మగారు నిద్రాహారాలు మానేసి పెళ్లి సంబంధాలు వెతకసాగింది. తిరిగి ఆఖరికి తామరాడ కరణం గారి కూతురు అమ్మన్న అనే పిల్లను నిశ్చయం చేసుకుని చక్కగా వచ్చింది. కామరాజుకి మరెవరూ పిల్లనివ్వనప్పుడు అమ్మన్న తండ్రి మాత్రం ఎందుకు ఇచ్చాడు అని మీరు అడగవచ్చు. అమ్మన్న ఒట్టి వెర్రిమాలోకం. దానికి ఎక్కడా పెళ్లి సంబంధాలు రాకే కరణంగారు కామరాజు సంబంధం వచ్చి రావటంతో పెళ్లి నిశ్చయం చేసేశాడు. నిశ్చయమైన వారానికే ముహూర్తం పెట్టించి పెళ్లి కూడా చేసేశాడు. పెళ్ళం కాపురానికొస్తే కొడుక్కి బాధ్యత తెలిసొచ్చి సంపాదన మొదలు పెడతాడు కదా అని గౌరమ్మ కామరాజుకి పెళ్లి చేస్తే, కామరాజు సంపాదన లేదు సరికదా, పెళ్ళైనప్పటి నుంచి నేను ఒక ఇంటివాడిని అయ్యాను గనక నేను గొప్పవాణ్ణి అనుకుని ఇంట్లో కర్రపెత్తనం మొదలెట్టాడు. తల్లి మీద సాము చేయటం ఉండనే ఉంది. ఇప్పుడు కొత్తగా పెళ్ళం మీద కూడా అధికారం చెలాయించడం మొదలెట్టాడు. మొగుడు కేకలు వేస్తున్నప్పుడు తెలివైన పెళ్ళం అయితే మాటకు మాట సమాధానం చెప్పకుండా ఊరుకుంటుంది. కానీ అమ్మన్న కుండబద్దలగొట్టినట్లు తనకు తోచినదేదో నిర్మోహమాటంగా చెప్పేసేది. హత్తెరి, నాకు బదులు చెబుతావా అంటూ ఆ మూర్ఖ శిరోమణి ఆమె సిగపట్టుకుని బాదుతుండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు ఐతంపొడి నుంచి గౌరమ్మగారింటికి ఒక శుభలేఖ వచ్చింది. హనుమన్లు గారు రాసిన శుభలేఖ అది. ఆయన కొడుకు వీరభద్రుడికి పెళ్ళంట. చెల్లెలు విని సంతోషిస్తుంది అని హనుమన్లు గారు ఆ కార్డులో కట్నం కానుకల వివరాలు కూడా రాశారు. వీరభద్రుడికి 2000 రూపాయల కట్నం అంట. కట్నం సంగతి తెలిసిన గౌరమ్మ గారు సంతోషించింది, కానీ క్రమంగా ఆ సంతోషమంతా అసూయగా మారింది. కామరాజును చూసి ఆవిడ, ఎందుకు పనికిరాని వాజమ్మవు, ఒక్క దమ్మిడి అయినా కట్నం సంపాదించలేకపోయావు కదా, అయినా ఎలా సంపాదిస్తావులే, నువ్వు చదువు సంధ్య ఉన్నవాడివా ఏమన్నానా, వీరభద్రుడంటే చదువు సంధ్య ఉన్నవాడు, వాళ్ళ నాన్నకు మళ్ళీ వాడు కూడా పెద్ద ఉద్యోగం చేస్తాడు, కట్నం ఇచ్చారంటే అబ్బురం ఏముంది అని తన బాధ వెళ్ళబోసుకుంది. కామరాజుకు అలాంటి అసూయ బాధ లేదు, కానీ ఆ శుభలేఖతో ఒక్కసారిగా ఐతంపొడి ఉద్యోగం, 5 గేదెల పాడి, కమ్మటి గడ్డ పెరుగు జ్ఞాపకానికొచ్చాయి. ఆ ఉద్యోగం ఎలాగైనా సంపాదించి గేదెల్ని కొని పెరుగు జుర్రుకోవాలన్న కోరిక మళ్ళీ ఒక్కసారిగా కలిగింది అతనికి. అదే సమయానికి ఎండబెడదామని అమ్మన్న పట్టుకు వెళుతున్న పెద్ద ఊరగాయ బాణ అతని కంటపడింది. తను గేదెల్ని కొంటే ఆ పాలని కాచటానికి ఆ మాత్రం కుండైనా ఉండాలి అనిపించింది కామరాజుకి. దానికి సరిపడా పెద్ద పొయ్యి పెట్టి అంత కుండతోటి తన భార్య పాలు కాస్తుంది అనుకున్నాడతను. వెంటనే మరొక ఆలోచన వచ్చింది అతనికి.
5 గేదెల పాడి తన పెళ్ళం చేతి మీదే కదా నడుస్తుంది. తన భార్యకు పుట్టింటి వాళ్ళంటే తగని అభిమానం. అంచేత అది వెన్నంతా కూడబెట్టి నెయ్యి కాచి ఆ నెయ్యి అంతా తామరాడ పంపించేయదు కదా అని అతనికి పట్టుకున్న బాధ. ఆ సంగతేమిటో అప్పుడే తేల్చుకోవాలని కామరాజు అమ్మన్నని రమ్మన్నాడు. ఆ అమ్మాయి వచ్చి ఎందుకు అని అడిగింది. నాకు ఐతంపూడి ఉద్యోగం అయితే గీతే, నువ్వు 5 గేదెల పాడి చేస్తే గీస్తే మా వాళ్ళకి పోస్తావా మీ వాళ్ళకి పోస్తావా అని అడిగాడు కామరాజు. మీ వాళ్ళకెందుకు పోస్తాను, మా వాళ్ళకే పోస్తాను అంది అమ్మన్న. ఆ మాట వినేటప్పటికీ కామరాజుకి ఒళ్ళు మండిపోయింది. ఒక్కసారిగా పైకి లేచి మీ వాళ్ళకి పోస్తావే అని పళ్ళు కొరుకుతూ అమ్మన్నను తెగ బాధటం మొదలుపెట్టాడు. అమ్మన్న చేతిలో ఉన్న ఊరగాయ కుండ కిందపడి బడేలుమని ముక్కలైపోయి ఊరగాయంతా నేలపాలైపోయింది. అదే సమయానికి వాళ్ళ వీధి తలుపు కూడా భల్లుమని చప్పుడే తెరుచుకుని చేయెత్తు మనిషి ఒకడు లోపలికి ప్రవేశించి పెళ్ళాన్ని బాత్తున్న కామరాజును జుట్టు పట్టుకుని కింద పడేసి గొడ్డును మోదినట్లు మోదటం మొదలెట్టాడు. ఆ దెబ్బలతో కామరాజు చచ్చిపోయాన్రోయ్ అని గోల చేశాడు. ఆ గలాటా విని లోపల నుంచి గౌరమ్మగారు, పక్కింటి నుంచి పేరమ్మగారు, వీధిలో నుంచి వీరమ్మగారు పరిగెత్తుకొచ్చి కామరాజును ఆ వచ్చిన భీమరాజు చేతుల్లో నుంచి తప్పించారు. ఆ వచ్చిన భీమరాజు మరెవరో కాదు, అమ్మన్న అన్నగారే. చెల్లెల్ని పండగకు పుట్టింటికి తీసుకువెళ్దామని తామరాడ నుంచి వచ్చిన కామరాజు బావమరిది. అక్కడ మూగిన అమ్మలక్కలంతా సంగతేమిటో తెలియక విస్తుపోయి చూస్తుంటే గౌరమ్మే ఆఖరికి భీమరాజుని అడిగింది. ఏం భీమరాజు, కామరాజును అలా బాధేసేవని. వీడు మా చెల్లెల్ని ఎందుకు బాతున్నాడో కనుక్కోండి ముందు అన్నాడు భీమరాజు. ఏంరా నాయనా, ఏమొచ్చిందిరా అంది తల్లి. ఇంతకంటే ఏం రావాలే అమ్మా, గేదెలపాడంతా తన వాళ్ళకే గాని మన వాళ్ళకి పోయదట. ఇలా అన్నదాన్ని కొట్టాలా చీల్చేయాలా అన్నాడు కామరాజు పళ్ళు కొరుకుతూ. ఆ మాట విన్న పేరమ్మగారు గేదెలపాడంటావేమిట్రా కామరాజు, మీకు గేదెలెక్కడివి అని అడిగింది. ఎక్కడివి అంటావేంటమ్మా, కొంటాను అన్నాడు కామరాజు తడుముకోకుండా. ఎలా కొంటావు, కొని ఎలా భరిస్తావు అని అడిగింది పేరమ్మ. ఎలాగేమిటి, ఐతంపూడి ఉద్యోగం వస్తే కావలసినంత డబ్బు, కావలసినంత గడ్డి. ఆ డబ్బులతో గేదెలను కొని ఆ గడ్డితో గేదెల్ని మేపుకుంటాను అన్నాడు కామరాజు. ఏడ్చినట్లే ఉంది నీ తెలివి అంటూ పేరమ్మగారు బొగ్గన వేలెట్టుకుంది. తల్లి ప్రాణం గనక గౌరమ్మగారికి ఉక్రోషం వచ్చి తెలివి తక్కువ వాజమ్మ గనుకనే బావమరిది చేత చావు దెబ్బలు తిన్నాడు. మొగుళ్ళు పెళ్ళాలని కొట్టుకోవడం ఉంది గాని బావమరుదులొచ్చి బావలను కొట్టడం ఎక్కడైనా ఉందా అంది. అప్పుడు భీమరాజు నవ్వుతూ, ఏమోయ్ గౌరమ్మత్త, నేను మా బావని కొట్టింది మా చెల్లెల్ని అతను కొట్టాడని కాదు, మా బచ్చలి పాదులు ధ్వంసం అయిపోతున్నాయన్న కోపం కొద్దీ కొట్టాను అన్నాడు. మీ బచ్చలి పాదులా, మీ పాదులు ధ్వంసమైపోతే మావాణ్ణి కొట్టడం ఎందుకు, ఇంతకు మీ ఇంట బచ్చలి పాదులు ఎక్కడున్నాయి అని నిలదీసి అడిగింది గౌరమ్మ. మా ఇంట్లో కాదు కదా, మా ఊళ్ళోనే బచ్చలి పాదులు లేవు. ఆ నేల మీద బచ్చలి ఎదగనే ఎదగదు. ఆ గ్రామం నుంచి మీ ఊరికి మకాం ఎత్తేస్తున్నాను. నేను ఇక్కడ కాపురం పెట్టి దొడ్డంతా పందిళ్ళు వేసి నాకెంతో ఇష్టమైన పెరుగు బచ్చలి పాకిస్తాను. ఆ పెట్టబోయే బచ్చలి పాదులని నీ కొడుకు కొనబోయే గేదెలు వచ్చి మేసిపోతాయనే ఉద్దేశంతో నేను వాణ్ణి కొట్టాను అన్నాడు భీమరాజు యుక్తిగా. భీమరాజు మాటలు విని అందరూ పకపక నవ్వటం మొదలుపెట్టారు.